ఏమైంది అత్తయ్య? ఫీవర్ అమ్మా. ఫీవరే కదా అత్తయ్య, ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. మళ్ళీ వెంటనే లేచి మీ పని మీరు చేసుకోగలుగుతారు. అయినా ఈ బిజీ టైంలో ఎవరి పని వాళ్ళకే ఉంటది అత్తయ్య. మళ్ళీ మిమ్మల్ని చూసుకోవాలంటే ఎవరికి కుదురుతుంది చెప్పండి? అత్తయ్య ఎలా ఉంది మీకు ఇప్పుడు? చాలా ఎక్కువ ఉంది ఫీవర్. లేవండి, లేచి కొంచెం చపాతీ తిని ఒక టాబ్లెట్ వేసుకుందరు. ఈవినింగ్ మీ అబ్బాయి వచ్చాక హాస్పిటల్కి వెళ్దాం. ఏమొద్దే, ఏం తిన్నా వాంతికి వచ్చేటట్టున్నది. ఏం తినకపోతే ఎలా అత్తయ్య? ఫీవర్ ఎలా తగ్గుతుంది? కొన్ని మిల్క్ అయినా తాగి టాబ్లెట్ వేసుకుందరు. లేవండి. పెద్ద కూడని చాలా మాటలతో బాధ పెట్టా, కానీ అవన్నీ మర్చిపోయి నాకు బాగాలేనప్పుడు ఇంత బాగా చూసుకుంది. డబ్బుని జాబ్ని బట్టి మనుషులను వేరు చేసి చూడకూడదు.